ఎక్కడి నుంచి వచ్చారు భయ్యా? మాది ఇక్కడేనా, హైదరాబాద్. ఎలా ఉన్నాయి సినిమా పైన ఎక్స్‌పెక్టేషన్స్? భారీగా ఉన్నాయి. హైపులందు ఓజీ హైప్ వేరయ్యా, విశ్వదావి రామ పక్కా బ్లాక్ బాస్టర్ రా మామా. ఫస్ట్ డే ఎంత కలెక్షన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? మేము 150 పైన ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఓజీ మీద హైప్స్ ఎంత ఉన్నప్పుడు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలని మీరు అనుకోవట్లేదు? ఆ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియాకి నేను ఏం అవసరం లేదండి మాకు. యాక్చువల్లీ ప్రొడక్షన్ లో పడుతున్న స్ట్రగుల్స్ మాకు తెలుసు అది. సో వాళ్ళకున్న స్ట్రగుల్స్ వాళ్ళకు ఉంటాయి. వస్తే అది కూడా పాన్ ఇండియా కూడా వస్తుంది. కానీ తెలుగు ఫస్ట్ వచ్చేస్తుంది, హిందీ తర్వాత వస్తుంది మెల్లమెల్లగా. పాన్ ఇండియా రిలీజ్ అయితే పక్కా తెలుసు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే హరిహర వీరమల కూడా డిస్పాయింట్ చేసింది. ఈ సినిమా అయితే ఫుల్ ఎలివేషన్ సినిమా అంటే ఇది టాక్ పక్కా బ్లాక్ బస్టర్ ఫిక్స్ అయిపోయాం. ఒక ఫ్యాన్ తీస్తున్నాడు కాబట్టి పక్క ఫ్యాన్స్ కి ట్రీట్ అయ్యేది 100%. ఆల్రెడీ ఒక ఫ్యాన్ తీస్తే ఎలా ఉంటుందో మేము ఆల్రెడీ చూసాం. మళ్ళీ ఇంకో ఫ్యాన్ డైహార్డ్ ఫ్యాన్ తీస్తున్నాడు కాబట్టి 100% ఫుల్ సాటిస్ఫైడ్గా ఉంటుంది. వచ్చింది ఏది కూడా డిసప్పాయింట్ చేయలేదు ఇప్పుడు దాకా. గ్లిమ్స్ కానీ సాంగ్స్ కానీ సూపర్ ఉన్నాయి. ఇది కూడా మూవీ కూడా సాంగ్ బాగుంటుంది అనుకున్నాం. ఇప్పుడు ట్రైలర్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం, మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాం. చూద్దాం ఎలా ఉంటుంది. లేదులేండి, పర్లేదు, రీజనబుల్గా ఉన్నాయి. ఫస్ట్ టైం ఒకటే షోకి పెంచారు కాబట్టి పర్లేదు. ఎఫర్డబుల్ ఉన్న వాళ్ళు వెళ్తారు, లేదంటే లేదు. ఎందుకు జియో వచ్చింది కదా 9 o'clock 800 రూపీస్ ప్రైస్ పెట్టారు. ఇక్కడ కూడా 9 o'clock 9 PM షోస్ ఉన్నాయి అన్నమాట. జియో ఉంది 9 PM షోస్ ఉన్నాయి. ఇక్కడ 800 రూపీస్, అక్కడ 1000 రూపీస్. ఎవరు ఎఫర్డబుల్ వాళ్ళు వెళ్తారు అంతే. అది పక్కన మ్యానిటర్ లేదు కదా. 1000 రూపాయలు పెట్టుకుంటాము, వెళ్తాం అంతే. ఫ్యాన్ గా మాత్రం చేయలేమా? ట్రైలర్ వచ్చాక చూద్దాం. మనమే మంచి డైలాగులు ఉంటాయి కదా. ఇప్పుడే డైలాగ్ ఏం లేవు, ఆ మరాఠీ డైలాగ్ మనకేం వస్తాయండి. ఆయన చెప్తున్నా బాగుంటది. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు భయ్యా? నేను ఇబ్రహీంపట్నంకి వచ్చాను. ఓజీ మేము పాసులు దొరికాయి, మా అదృష్టం చాలా బాగుంది. చెప్తున్నా కదా, నా డ్రెస్సింగ్ స్టార్గా చెప్తున్నా. నా పేరు డ్రెస్సింగ్ స్టార్ రవి. చెప్తున్నా కదా, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ చూసే అవకాశం వచ్చింది మాకు. చాలా అంటే చాలా ఆనందంగా ఉంది మాకు. ఇలా పండగే. చెప్తున్నా కదా, పొద్దున 12 గంటలకు వచ్చి వెయిట్ చేస్తున్నాము టికెట్ల కోసం. మాకు ఎవరో మహానుభావుడు మాకు టికెట్లు ఫ్రీగా ఇచ్చాడు, ఆయనకు దండం. చెప్తున్నా కదా, ఈరోజు రచ్చ రంబోలా, రేపు 25వ తారీఖు నాడు మాత్రం వేరే లెవెల్. చెప్తున్నా కదా, ఓజీ అంటే ఏమనుకోవడం మామూలు విషయం కాదు. ఈరోజు మన ఎల్బీ స్టేడియంలో రచ్చ రంబోలా చెప్తున్నా కదా, ఓజీ ఈసారి మొన్న హరిహర వీరమల ఏమో కానీ ఈ ఓజీ మాత్రం చెప్తున్నా 10,000 కోట్లు 20,000 కోట్లు 100% చెప్తున్నాను. ఫేమస్ కమాన్ అందరు చెప్తున్నా, ప్రతి ఒక్కరు చెప్తున్నా, డ్రెస్సింగ్ స్టార్ గా చెప్తున్నా. డ్రెస్సింగ్ స్టార్ జై పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం. వావ్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది, ఎక్కలేని ఆనందం. ఓజే 10,000 కోట్లు 25వ తారీఖు నాడు వెయిట్ చేస్తున్నాము. ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి కళ్ళకు కాయలుగా వెయిట్ చేస్తున్నాం. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు టికెట్ దొరకట్లేదు, ముందే బుక్ చేసుకోండి. టికెట్స్ అమ్మాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు? మేము తెల్లాపూర్ నుంచి వచ్చాం. ఎలా ఉన్నాయి సినిమా పైన ఎక్స్‌పెక్టేషన్స్? సినిమా మీద చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాం. మొత్తం ఓజీ మ్యానియా నడుస్తుంది, ఎక్కడ చూసినా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ. సినిమా మంచి హిట్ కాబోతుంది అనుకుంటున్నాం. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత వస్తాయి అనుకుంటున్నారు? మేము అన్ని ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ అన్నింటినీ షాటర్ చేస్తుంది అనుకుంటున్నాను. అందుకని సుజిత్ ఆఫ్టర్ 6 years ఈస్ కమింగ్ బ్యాక్. అండ్ దట్ టు మంచి గ్యాంగ్స్టర్ మూవీ బ్యాక్గ్రౌండ్లో వస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఆ లుక్స్ కానీ అన్ని పవన్ కళ్యాణ్ చాలా బాగున్నాడు. మీరు పీకే గారి నుంచి మెసేజ్ ఓరియంటెడ్ ఎక్స్పెక్ట్ చేస్తారా, యాక్షన్ ఓరియంటెడ్ ఎక్స్పెక్ట్ చేస్తారా? యాక్షన్ ఓరియంటెడ్. ఆయన ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం, సో మెసేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయాలి కదా. మెసేజ్ ఉన్న సినిమా ఆల్రెడీ చేశారు కదా, హరిహర వీరమల్లిలో ఆల్రెడీ చేశారు. ఎక్స్పెక్టేషన్స్ అందుకోలేదని చాలా మంది ఫ్యాన్స్ చెప్తారు. అవును, ఆ మాట వాస్తవం. బట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది రిజల్ట్స్ పవర్ స్టార్ మాన్యూ ఇప్పుడు అలాగే ఉంటుంది, చెక్కు చెదరదు. చిన్నప్పటి నుంచి ఉస్తాద్ స్టార్ట్ అవుతుంది. సో ఆ వైబ్లోనే ఉంటాం, ఇప్పుడు పవర్ స్టార్ వైబ్లోనే ఉంటాం మేము. చిన్నప్పటి నుంచి ఫ్యాన్స్ పవర్ స్టార్కి. తన ఎన్ని సినిమా ఫ్లాప్స్ అయినా హిట్స్ అయినా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది రిజల్ట్, తన గుడ్ నేచర్, తన చేసే పనులకి మేము ఫ్యాన్స్. సో ఓజీ కూడా డిసప్పాయింట్ చేయదు, మంచిగా హిట్ అవుతుంది అనుకుంటున్నాం. మూవీ టికెట్స్ బుక్ చేసుకున్నారా? బుక్ చేసేసుకున్నాం. సో థర్స్డే వెళ్తున్నాం సినిమా నుంచి వస్తున్నాను. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మూవీ. సో ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ ద ఏదైతే పోస్టర్ నుంచి అండ్ ఏదైతే టీజర్ నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. సో మూవీ ఏదైతే 25th రిలీజ్ అవుతుందో, సో ఈగర్లీ వెయిటింగ్ టు సీ.
బాక్స్ ఆఫీస్ అయితే బద్దలైపోతుంది ఫర్ షూర్. పుష్ప రికార్డ్స్ మాత్రం అది కంపల్సరీ రికార్డ్ బీట్ చేస్తుంది కంపల్సరీ. పుష్ప తగ్గేదే లే. సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? పవన్ కళ్యాణ్ నుంచి డిఫరెంట్. సో స్టార్టింగ్ ఎప్పుడు చాలా డిఫరెంట్ లుక్స్ కానీ యాక్షన్ ఎపిసోడ్ ఇప్పుడు ఇంతకు ముందు బాలు చూసాం. సో చాలా బాగుంది. ఇది అయితే చాలా వెరైటీగా ఉన్నది. సుజిత్ ఏదైతే తీసారో స్టార్టింగ్ ఆఫ్ ద పోస్టర్ నుంచి చాలా కేర్ తీసుకున్నారు. సో అది చాలా యాక్షన్ మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం పవన్ కళ్యాణ్ నుంచి. ఇప్పటివరకు మనం విన్న మొత్తం బీచ్ చూసుకున్నట్లయితే తమన్దే మెయిన్ క్వాలిటీ. అవును. తమన్ నుంచి తమన్ ఇప్పటివరకు బాలయ్య బాబు గారు ఒక రకంగా కొట్టాడు, ఇప్పుడు ఎలా కొడతాడని. ఇప్పుడు ప్రతి సాంగ్ విన్నాం కదా, ఏ సాంగ్ విన్నా సరే, ఒక్క సాంగ్ సింగిల్ సాంగ్ విన్నా సరే బాక్స్ చాలా బాగుంది. అది ఒక 10 ఏళ్ళు అలా ట్యూన్ ఉంటూనే ఉంటుంది. ఏ కార్లో వెళ్ళినా సరే అదే ఉంటుంది. ఇప్పుడు ఏ ఆటోలోకి వెళ్ళినా సరే అదే రింగ్ అవుతుంది. చాలా బాగుంది. I'm good. Pushpa అయితే బీట్ చేసేస్తుంది for sure. This is my expectations and teaser delay అయినా కూడా మేము upset అవ్వట్లేదు because we are going to get something better than this. So we are ready for it. ఎంత లేట్ అయినా పర్లేదు, we'll wait for it.